హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు రెసిపీ జున్ను ఇంత చక్కగా వస్తుంది అని కుక్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు. జున్ను చేయాలి అంటే ఎలా చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను, కానీ ఈ వీడియోనైతే మీకు షేర్ చేయట్లేదు. నా ఫ్రెండు నాకు జున్ను అంటే ఇష్టమని తన దగ్గర జున్ను పాలు అందుబాటులో ఉన్నప్పుడల్లా పంపిస్తూ ఉంటుంది. ఇది సెకండ్ టైం అనమాట. అయితే ఈ పాలు నాకు ఇచ్చినప్పుడు ఇవి 3వ రోజు పాలు అన్నట్టు చెప్పారు. దానివల్ల ఈ వీడియోని నేను షూట్ చేసేటప్పుడు ఈ పాలు కొద్దిగా వైట్గా ఉన్నాయి, ఎలా వస్తుందో ఏమో అనే డౌట్తో నేనైతే ఫస్ట్ నుండి వీడియోని షూట్ చేసుకోలేదు. తర్వాత కుక్ అయిన తర్వాత చూస్తే ఇవి మొదటి రోజు పాలు ఇంత చక్కగా జున్ను వచ్చింది. ఇంత చక్కగా వచ్చిన తర్వాత మీకు చూపించకుండా ఉంటానా? జున్నును ప్రిపేర్ చేయాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో కింద ఇంకో వీడియో లింక్ యాడ్ చేయబడి ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియోలో వివరంగా చెప్పానండి. ఏవేవి యాడ్ చేయాలో మరొకసారి మీకు చెప్తాను. జున్ను పాలు కొన్ని కొద్దిగా ఎల్లో కలర్లో ఉంటాయి, కొన్ని వైట్గా ఉంటాయి. దానివల్ల ఎన్నో రోజు పాలు మనం అంతా గుర్తుపట్టలేం. కానీ ఈ జున్ను పాలు చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎంత టేస్ట్ ఉంటాయో అంత వాతం కూడా చేస్తుంది. అందుకే ఇందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం ఇలాచీ పొడి, కొంచెం సొంటి యాడ్ చేసి ప్రిపేర్ చేయాలి. స్వీట్నెస్ కోసం మీరు పంచదారకు బదులుగా బెల్లం యాడ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, జున్ను చక్కగా వస్తుంది. మనం జున్ను తినాలి అంటే హోటల్లో తింటాం కదా, కానీ హోటల్లో అంత హెల్దీ కాదు. ఇలా శ్రేష్టమైన పాలు అందుబాటులో ఉంటే జున్నుని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది, చక్కగా ప్రిపేర్ చేస్తారు, హెల్దీగా తినొచ్చు. ఈ జున్ను వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.